తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా మా ప్రేక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. మీరెప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక తీరాలని కోరుకుంటూ నేను ఈ ద్వాదశ రాశుల వారి ఫలితాలను మొదలు పెడుతున్నాను. తులారాశి ప్రేక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే తులారాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, అలాగే దీంతో పాటు గురుగ్రహ మార్పుని బట్టి వీరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే వాటిని మనం పరిశీలిద్దాం. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. అలాగే వీరికి ఇప్పుడు గురువు భాగ్యస్థానంలో సంచరిస్తున్నారు. కానీ జూన్ 2, 2026 నుంచి అక్టోబర్ 30, 2026 వరకు గురువు వీరికి దశమంలో సంచరిస్తారు. అక్టోబర్ 31, 2026 నుంచి జనవరి 25, 2027 వరకు గురువు వీరికి ఏకాదశంలో సంచరిస్తారు. శనేశ్వరుని మార్పు అయితే ఏమీ లేదు. శనేశ్వరుడు వీరికి షష్టంలో సంచరిస్తున్నారు. అలాగే రాహుకేతువులు కూడా అక్టోబర్ 5వ తారీఖు వరకు వీరికి పంచమంలోనూ ఏకాదశంలోనూ సంచరిస్తూ ఉంటారు. కానీ డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి రాహువు వీరికి చతుర్థంలోనూ, కేతువు వీరికి దశమంలోనూ మారబోతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, గురువు ఎప్పుడైతే వీరికి దశమంలోకి మారుతారో అప్పుడు ఉద్యోగంలోనూ వీరికి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే సంతానానికి సంబంధించి అనారోగ్య సమస్యలు ఉండేందుకు అవకాశం ఉంటుంది. కొంచెం ధర నష్టం లాంటివి కూడా వీరికి కలుగుతూ ఉంటాయి. అయితే అక్టోబర్ 31 తర్వాత నుంచి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, జనవరి 25 వరకు వీరికి ఏకాదశంలో సంచారం జరుగుతుంది అని. కాబట్టి అప్పుడు వీరికి సంతానానికి అభివృద్ధి ఉంటుంది. కొత్త పనులు ఏవైతే చేస్తున్నారో వాటిల్లో లాభం కలుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, అనేక విషయాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. ఇంకా ముఖ్యంగా మీరు ఈ టైంలో ఏ పనులు చేసినా కూడా మీకు విశేషమైన లాభాలను కూడా ఇస్తూ ఉంటాడు. శని వీరికి షష్టంలో ఉండటం వలన కొంతవరకు నెమ్మదిగా అంటే ఏవైనా సరే ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల్ని తట్టుకునే సహనాన్ని, శక్తిని ఇస్తాడు. దాంతోపాటు శత్రువుల పైన కొంచెం మనకి చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా కలుగుతుంటే వాళ్ళపైన మనకి శత్రువుల పైన విజయాన్ని కలిగిస్తూ ఉంటాడు. అలాగే కొంచెం సౌఖ్యాన్ని పెంచేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాడు. సరే, ఇప్పుడు ఇక్కడ కనుక మనం చూసుకున్నాము అంటే డిసెంబర్ 5 తర్వాత రాహు వీరికి మకరంలో అంటే చతుర్థంలోకి మారబోతున్నారని చెప్పుకున్నాం కనుక ఇక్కడ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. మనోబలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించాలి. అలాగే ఎటువంటి మానసిక పరమైన ఇబ్బందులు కలుగుతున్నా వాటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కేతువు కూడా మారతాడు కనుక కేతువు వీరికి దశమంలోకి రాబోతున్నాడు. కాబట్టి ఆర్థికంగా వీరికి అనుకూలతనివ్వటంతో పాటు లాభదాయకమైన పనులను కూడా చేపిస్తూ ఉంటాడు. సో బేసిక్గా ఇది మనం కొంచెం గమనించుకుంటాము. ఇప్పుడు ఈ తులారాశి వారికి ఏ విధంగా ఉందో మనం పరిశీలిద్దాం. తులారాశి వారికి కనుక మనం పరిశీలిస్తే ఆర్థికంగా కొంత వీరికి పురోగతి అయితే కనపడుతోంది. ఇందాకే మనం చెప్పుకున్నాము, అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు ఆర్థికంగా పురోగతి. అలాగే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసిన కృషికి తగిన ఫలితం అనేది మీకు కనపడుతూ ఉంటుంది. ఆదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉంటాయి. ఇంటికి సంబంధించి, గృహ అవసరాలకు సంబంధించి మీరు కుటుంబ కార్యక్రమాల కోసం అనేక ఖర్చులు కూడా మీరు చేస్తూ ఉంటారు. శుక్ర ప్రభావం వలన కొంతవరకు విలాసవంతమైన జీవితం కోసం ఎక్కువగా మీరు దాని వైపు ఆకర్షితులయ్యేందుకు అవకాశం కూడా కనపడుతోంది. కాబట్టి ఖర్చులను నియంత్రించుకోవాలి. కుటుంబాల్లో మాత్రం చాలా మంచి వాతావరణం కనపడుతోంది. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్యన చక్కగా పరస్పర అవగాహన, ఆ గౌరవ మర్యాదలు కూడా మీకు పెరుగుతూ ఉంటాయి. దీంతో పాటు శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. పిల్లల అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ ఈ పిల్లల అభివృద్ధి మీకు ఆల్మోస్ట్ అక్టోబర్ తర్వాత నుంచి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంకా నూతన వస్తు వాహనాల గురించి కొంచెం ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు. వాటి వైపు ఆసక్తిని కనబరుస్తారు. సొంత ఇంటి కోసం ఆలోచన చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారేందుకు అవకాశం ఉంటుంది. శత్రువుల వలన కలుగుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీకు తగ్గేందుకు అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కొంచెం బరువు పెరుగుతూ ఉంటారు. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు లాంటివి కలుగుతూ ఉంటాయి. తప్పనిసరిగా వ్యాయామం లాంటివి చేసేందుకు ప్రయత్నించాలి. ఇంకా మీకు జీవిత భాగస్వామి, అలాగే పార్ట్నర్షిప్స్, వీటి గురించి ఆలోచన చేద్దాం. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికైతే సానుకూలత ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం నుంచి మంచి అవకాశాలు కూడా మీకు కలుగుతూ ఉంటాయి.
వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలతతో పాటు మీకు భార్యాభర్తల మధ్యన ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఎటువంటి గొడవలు ఉన్నా అవన్నీ కూడా కూర్చొని మాట్లాడుకోవడానికి మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా వీటన్నిటితో పాటు ఎవరైతే నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్నారో, భాగస్వామ్యం గురించి ప్రయత్నం చేస్తున్నారో వారికి మాత్రం లాభం అనేది పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరే, ఇంకా ఉద్యోగంలో ఎదుగుదల గురించి ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఉన్నతాధికారుల వలన కొంత గుర్తింపు కూడా మీకు కలుగుతూ ఉంటుంది. ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతుంది అనమాట. తర్వాత దీంతో పాటు కొత్త బాధ్యతలు లాంటివి వచ్చేందుకు అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారాల్లో కొత్త కొత్త అవకాశాలు లాంటివి వచ్చేందుకు ఛాన్సెస్ అనేవి కనపడుతున్నాయి. మరి ఏ గ్రహాల ప్రభావం వలన ఈ రాశి వారు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ కి గురవుతూ ఉంటారు అనేది చూద్దాం. ముఖ్యంగా శుక్ర శని గ్రహ ప్రభావం వలన మీరు ఎక్కువగా ఇంపాక్ట్ కి గురవుతూ ఉంటారు. శుక్రుడు మీకు సుఖ సౌకర్యాలను ఎలా అయితే కలిగిస్తూ ఉంటాడో, శని మీకు క్రమశిక్షణని నేర్పుతూ ఉంటాడనమాట. తర్వాత ఏంటంటే క్రమశిక్షణని నేర్పటం వలన మీరు ఇంకా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. జీవితంలో పని, కుటుంబము, వ్యక్తిగత అభిరుచులు వీటన్నిటి మధ్యన మీరు ఒక సమతుల్యత అంటే ఒక బ్యాలెన్స్ చేయటం అనేది మీరు నేర్చుకోవాలి. దేనికి అది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది కనుక ప్రతిదానికి కూడా ఒక టైం ఇవ్వటము, దాన్ని బ్యాలెన్స్ చేయటం అనే దాని మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయటం అనేది చూపించాలి. అలాగే మీరు చేయడానికి ప్రయత్నించాలి. సరే, తర్వాత ఏంటి అనంటే లక్కీ కలర్స్ కనుక మనం చూసుకున్నాం అనంటే లేత గులాబీ రంగు బాగుంటుంది. అలాగే ముదురు రంగు కలర్స్ అన్నీ కూడా మీకు బాగుంటాయి. ముఖ్యంగా బ్లూస్, ఆల్ డార్క్ బ్లూస్ అండ్ లైట్ బ్లూస్ ఇవి రెండు కూడా మీకు సూట్ అవుతాయి. డైమండ్ బాగుంటుంది. డైమండ్ తో పాటు జిర్కాన్ కూడా మీకు బాగా కలిసి వస్తుంది. శుక్రవారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇవి తులారాశి వారి ఫలితాలు. శుభం.